నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్కి కుప్పకూలిన రోజులు మొదలైనవి. ఎక్కడికక్కడ మన భారతీయులందరూ ఇలాంటి వాడినే మనం సపోర్ట్ చేసింది అని చెప్పి అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మొదలు పెట్టారు. అన్సబ్స్క్రైబ్ బటన్ ఏదో అరాకొరాగా మొదలు పెడితే కాదండి, ఈ రోజు అతని కౌంట్ చూస్తుంటే అరే రే ఇలా ఉంటుంది కదా యూనిటీ అంటే, భారతీయులతోనూ మహిళలతోనూ పెట్టుకుంటే ఈ రకమైన పరాకాష్ఠకు చెందుతాడు అని దాంట్లో పర్ఫెక్ట్ నిర్వచనం ఈ క్యాండిడేట్. ఇతగాడు చేసిన వీడియోల్లో సీతాదేవిని లాక్కొచ్చాడు, ద్రౌపదిని లాక్కొచ్చాడు, గరికిపాటి వారిని లాక్కొచ్చాడు, అసలు ఇండియాలో మానభంగాల గురించి లాక్కొచ్చాడు, ఇండియా అన్సేఫ్ ప్లేస్ అన్నాడు, ఆఖరికి ఇండియన్స్ ని పిచ్చిన మాటలతో సహా బూతులతో సహా తిట్టాడు. ఈ క్యాండిడేట్ గురించి విశ్లేషించే ముందు ఇతను వాడిన లేటెస్ట్ వీడియో ఎంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా వీడికి ఉన్న కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోకుండా నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. ముందు అది చూసిన తర్వాత వీడి రాజ్యం ఎలా కుప్పగోలుతుంది, వీడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనే విషయాన్ని డిస్కస్ చేస్తారు. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఆర్ యు మ్యాడ్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హెడ్? ఏం మాట్లాడుతున్నావు? ప్రపంచ యాత్రికుడు అని తిరుగుతున్నా అని చెప్తున్నావు, మొత్తం అన్ని దేశాలు సంచరించానని చెప్తున్నావు. అసలు నిన్ను ఎంకరేజ్ చేసింది మొత్తం అందరూ ఇండియన్స్. నీకు తెలుగు వాళ్ళ సంఖ్య, వాళ్ళకున్న హెల్ప్ హ్యాండ్ ఎక్కువ ఉంది ఇంట్లో. ఈ రోజు నీకు ఇంత పేరు రావడానికి కారణం తెలుగు వాళ్ళు. నువ్వు కూర్చుని దొంగనా కొడకలా అని తిడతావా? ఏం బూతులు మాట్లాడుతున్నావు నీ వీడియోలో? అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి? ఇండియాకి వచ్చిన వాళ్ళందరూ రేపు అవుతారా? అరాకొరాగా ఒక వెధవలు చేసిన పనికి మొత్తం మెన్ క్లాన్ అంటగట్టేస్తావు దీంట్లో. ఈరోజు ఇండియాలో ఉండి చాలా మంది మహిళలు, చాలా మంది ఏంటయా 99% మహిళలు సేఫ్గా బయటకు వెళ్ళి లోపలికి వస్తున్నారు. బ్రదర్లీహుడ్, సిస్టర్లీహుడ్ అనేది ఇంటాక్ట్ ఉంది ఇండియాలో. ఇండియాకి వస్తే రేపులు అయిపోతాయని ప్రచారం చేస్తావేంట్రా నువ్వు? అసలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నానికి కూడా ఇంకా చాలా షాకింగ్గా ఉంటుందండి వీళ్ళందరి బిహేవియర్. ఈడు ఒక పోస్ట్ పెట్టాడు. ఫ్రాంక్లీ నేను ఆ పోస్ట్ చూపిస్తా మీకు. ఇన్ని రేపుల గురించి మాట్లాడుతున్నాడు. ఈడ నిన్న ఒక వీడియో పెట్టాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా మన వాళ్ళు కూడా ఎంత తప్పు ఉందో మీకు అర్థమవుతుంది. ఈడేం ఫన్ ఇస్తాడు ఇంకా అని చెప్పి చూస్తారు తప్ప ఈడు మాట్లాడే మాటలు అందరూ మర్చిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఈడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫ్లైట్ లో వీడియో పెట్టాడండి ఇది క్యాండిడేట్. ఈ వీడియోలో ఇక్కడ ఏమన్నాడంటే, నేను చైనాకి వెళ్ళాలా ఇండియాకి వెళ్ళాలా నెక్స్ట్ ట్రిప్ అని చెప్పి దాంట్లో పెట్టాడు. దాంట్లో ఇండియాకి రావాలని చెప్పి 2,44,858 మంది ఓట్లు వేశారు. చైనాకి రావాలని చెప్పి 84,067 పీపుల్ ఓట్లు వేశారు. ఏమండి, ఇంకా ఇంతమంది ఓట్లు వేస్తున్నారంటే ఇండియాకి రావాలని, దీంట్లో ఖచ్చితంగా ఒక 50% పీపుల్ ఇండియాకి వస్తే తాట తిద్దాం అనుకుని ఎదురు చూసేవాళ్ళే. నువ్వు రారా ఇండియాకి ముందని అందరు ఎదురు చూసేవాళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ అండ్ ఇప్పటికి కూడా 1.8 మిలియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇతనికి ఉన్న దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 3 లక్షల మంది తగ్గారు. తెలుగు వాళ్ళే దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరు చెక్ చేస్తే కూడా. అన్సబ్స్క్రైబ్ ఎందుకు కొట్టట్లా? ఇలాంటి న్యూసెన్సికల్ వాల్యూస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మనం దగ్గరుండి ఇలాంటి వెధవలను ఎంకరేజ్ చేస్తే అసలు ఏం చాటుతున్నాం మనం? ఒక్కసారి వీడిది సోషల్ బ్లేడ్లో వీడికి ఉన్న పర్సెంటేజ్ చూద్దాం. ఇప్పుడు ఒక్క సెకండ్ ఆగండి. సోషల్ బ్లేడ్లో మీరు చూస్తే ఆదివారం నుంచి మొదలైంది. వీడికి ముందు 50,000 మంది సబ్స్క్రైబర్లు పోయారు, తర్వాత 1,00,000, తర్వాత 70,000, ఈ వెడ్నెస్డే రోజు 10,000. అంటే ఈ రోజు కేవలం 10,000. ఇక్కడ చూస్తూ ఉంటే మనం ఒక హైప్ మూమెంట్లో మనం వాడు నెగ్లెక్ట్ చేస్తున్నాం, తీసేయాలి అన్సబ్స్క్రైబ్ చేయాలని. ఈ హైప్ మూమెంట్లో 1,00,000 మంది పోయారు. మరి మిగతా రోజులు ఏం పాపం చేసినాయి అసలు? ఎందుకు మనం చూడండి, 70,000 తగ్గిపోయింది ఇంటెన్సిటీ. మళ్ళీ ఇక్కడ చూసారా 10,000 మంది. మనం చూసుకుంటే డైలీగా యావరేజ్గా ఇడికి 7,300 మంది సబ్స్క్రైబర్లు పోతున్నారు. వీక్లీ 2,20,000 సబ్స్క్రైబర్స్ పోయినట్టు కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 14 days 220. అదే ఇది వీడు యావరేజ్ ఎస్టిమేట్ ఈరోజు సబ్స్క్రైబర్స్ పోయిన దాంట్లో. సో ఈ రకంగా ఈ కుప్పగోలిన అన్వేషణని పూర్తిగా కుప్పగోల్చాలంటే, రోడ్డు మీదకి తీసుకురావాలంటే ఒక్కటే ఒక సూత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి వీడియోస్ని ఫాలో చేయటం ఆపాలి. ఈ రోజుకి వీడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతుంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి 1.5 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ వ్యూస్ ఇస్తున్నారు. ఇది ఏ రకంగా సందేశం? ఏ రకంగా సారీ చెప్తాడు? అట్ ద సేమ్ టైం నేను తప్పు చేస్తే ఇక్కడ రక్తం కక్కుని చేస్తాను, తప్పు చేయకపోతే మీరందరూ నాశనం అయిపోతారని చెప్పి మనకే శాపనార్థాలు పెడతాడు. నా కొడకల్లారా అని తిడతా ఉంటాడు వీడియోస్లో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. సీతాదేవి గురించి మాట్లాడేస్తాడు. ఇప్పుడు రామాయణం గురించి ఏకంగా ఎపిసోడ్స్ పెడతాడంట. అంటే నువ్వు చెప్పిందంతా పోద్ది, రామాయణం గురించి ఎపిసోడ్స్ పెడితే మళ్ళీ చూడాలా? అంటే పరమ నీచుల దగ్గర నుంచి వేదాలు నేర్చుకోవాలి ఈరోజు కూర్చుని. ఏంటి పరిస్థితి?
ఇక్కడ జరిగిన ఒక లోకల్ ఇష్యూ వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని పోతే ఒక రకంగా ఉండేది, ఇది ఇంటర్నేషనల్ గా స్ప్రెడ్ అయిపోయి చివరికి మహిళల్ని 2 గుడ్డ మొక్కలు వేసుకోండి లేకపోతే లేదని చెప్తున్నాడు. అరే బట్టలు అనేది స్త్రీ స్వతంత్రం అయ్యా, ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. చీరలు కట్టుకునే వాళ్ళు చీరలు కట్టుకుంటారు, చుడిదార్లు వేసుకునే వాళ్ళు చుడిదార్లు వేసుకుంటారు, ప్యాంట్ షర్ట్లు వేసుకునే వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, హుడీస్ వేసుకునే వాళ్ళు హుడీస్ వేసుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. దీన్ని తీసుకొచ్చి 2 గుడ్డ మొక్కలు వేసుకోండి, వేసుకోకపోతే వేసుకోపోండి అని చెప్తున్నావు. అసలు నువ్వు హిందువా? చేతిలో బైబిల్ పెట్టుకుని తిరుగుతా అని చెప్పి ఒక వీడియోలో చెప్తావు, 24 గంటలు నా దగ్గర వినాయకుడు విగ్రహం ఉంటుందని ఒక వీడియోలో చెప్తావు. నువ్వు వాడని మతం ఏంటి? అన్ని మతాల్ని వాడేసేసి చివరికి ఇస్లాం మీద చెయ్యి, దమ్ముంటే ప్రపంచ యాత్ర కూడా తిరుగుతున్నావు కదా నువ్వు, ఇస్లాం పైన చెయ్యి, తొక్క తీస్తారు నిన్ను ఒక్కసారిగా. మన ఇండియన్స్ ఏనండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకే ఎక్కువ లివరేజెస్ ఉంటాయి. ఇలా ఇది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయినా కూడా ఇప్పటిదాకా మనం పట్టుకోం. ఫ్రీ టు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఎన్ని తిట్లు తిట్టు, ఇష్టం వచ్చినట్టు తిరుగు, గరికిపాటి వారిని తిట్టు, ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఉప్పు కారాలు తింటాడు గరికిపాటి, అందుకనే ఏదో చేసేయాలంటాడు. ఏం మాట్లాడుతున్నాడండి కూర్చుని ఇతను? ఫస్ట్ కంప్లైంట్స్ రేస్ చేయండి ఇతని పైన. కంప్లైంట్ రేస్ చేసే కెపాసిటీ మాకు లేదు, టైం లేదు, ఓపిక లేదు, వీఆర్ నోవే కనెక్టెడ్ అని మీరు అనుకుంటే ఈమెయిల్స్ చేయండి ఇతని పైన. ఈమెయిల్ కూడా చేయలేము, కంప్లైంట్స్ అనుకుని మా వల్ల కాదనుకుంటే అన్సబ్స్క్రైబ్ కొట్టండి ఇతన్ని. ఒక్కసారి రోడ్డు మీద తీసుకొచ్చి పడేస్తే ఇలాంటి మాటలు ఏ యూట్యూబర్ కూడా మాట్లాడు ఇంకోసారి. ఇతన్ని వదిలేస్తారనుకోండి ఇలాగే బొచ్చుడు మంది తయారవుతారు లైన్లో. ఇలా మాట్లాడినా కూడా ఎవరేం పీకలేరు నన్నని. ఇట్ ఈస్ హై టైం. ఆపరేషన్ సింధూర్ ఎంత సీరియస్గా తీసుకున్నారో ఇలాంటి యాంటీ నేషనల్స్ ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి. ఇంకేమన్నా అంటే నేను ఇండియాలో ట్యాక్స్ కడతాడు, ఆపేయి. నీకు మొత్తం సంవత్సరం మీద వచ్చేది 1,40,00,000 ఈరోజు పొద్దున వీడియోలోనే చెప్పావు నువ్వు. ఆపేయి. మహా అయితే 30% ట్యాక్స్ నువ్వు కట్టేది, ఆపేయి. 42 లక్షల ట్యాక్స్ మనీ కోసం నీ బూతులు ఎవరు పడలేరు, సీతాదేవిని ఎవరు ఎండలేరు, ఆపేయి. కూర్చుని నీ 42 లక్షలకి ప్రతి ఒక్కళ్ళకి ఇండియాలో ప్రతి ఒక్క మెన్ ఒక ప్రాస్టిట్యూట్, వాడు ఒక రేపిస్ట్ అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మెన్కి సపోర్ట్గా కూడా మాట్లాడాలి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు. ఆపేయి. నీ 42 లక్షలకి ఇక్కడ ఉన్న సిన్సియర్ మెన్ని ఎరేయలేము, సీతాదేవిని ఎరేయలేము, మా హిస్టరీని ఎరేయలేము, ద్రౌపదిని ఎరేయలేము. నువ్వు కీచకుడివి, నువ్వు ఆపేయి. నువ్వు చేస్తున్నావు అన్ని దేశాల ముందు ఈరోజు ఇండియాకు అవమానం. నీలాంటి నికృష్టుడి దగ్గర తీసుకున్న 42 లక్షలు ఇండియాకి అక్కర్లేదు, ఆపేయి. అసలు ఇటు 42 లక్షల కెపాసిటీ ఇచ్చింది యూట్యూబర్స్ చూసే వ్యూవర్స్ అందరూ. మీరందరూ ఆపితే వీడికి అహం మదం 2 తగ్గుతుంది. మీరు నాతో ఈ విషయంలో ఏకీభవిస్తే ఖచ్చితంగా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇట్స్ హై టైం. ఎప్పుడు చూసినా ఉమెన్ కోసం నుంచోవటం కాదు, మెన్ కోసం కూడా ఉమెన్ నుంచోవాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మెన్ రేపిస్ట్ అని ఇలాంటి మాట్లాడుతుంటే మాకు సంబంధం లేదని కూర్చోవడం చాలా తప్పు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా చాలా ఘాటుగా స్పందించండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.